వెల్కమ్ టు ఓటెన్ టీవీ. తిరుపతి అనుష పశ్చిమ నియోజకవర్గం జనసేన కొంతమంది ఎప్పుడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముదామా అని చూస్తున్న నాయకుల్లో వెల్లంపల్లి ఒకరు. వెల్లంపల్లి నిన్న దుష్ప్రచారం చేయడం విన్నామని, వినాయకుడు అధినాయకుడు, వినాయకుడిని నేను కోరుకుంటున్నాని. అది ఏంటంటే వైసీపీ వాళ్లకు కొంచెం బుద్ధి జ్ఞానం ప్రసాదించమని ముందుగా నేను గణపతిని ప్రార్థిస్తున్నానని. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో వినాయకుడి నిమజ్జనం అయ్యి అంగరంగ వైభవంగా ఎప్పుడూ జరిగినటువంటి విధంగా జరిగింది. దీన్ని ఓర్చుకోలేని వెల్లంపల్లి దీనిపై విషయం కక్కడం మేము పూర్తిగా ఖండిస్తున్నామని, పోలీస్ వ్యవస్థపై వీరు చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని, మీరు గత ప్రభుత్వంలో పోలీసు వారిని ఎంత ప్రెషర్ పెట్టారో, పోలీసులు వారిని మీ పార్టీ కార్యకర్తల్లాగా ఎలా వాడుకున్నారో ప్రజలు గమనించారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి అన్నదానానికి లేదు అనడానికి ఎన్ని వేల క్వింటాలు బియ్యం లేదు అనకుండా పందిళ్లలోకి వెళ్ళినాయో మనం చూసాం. అలాగే పందిరికి అయ్యే ఖర్చు కూడా లేదు అనకుండా మనం ఎమ్మెల్యే సుజనా చౌదరి నుంచి ప్రతి ఒక్కరికి వెళ్ళడం చూసాం. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా పోలీసు వారు కూడా 11 రోజుల ఉత్సవాన్ని ఘనంగా జరుపుకునే విధంగా డ్యూటీలు సక్రమంగా నిర్వహించి వారి యొక్క పాత్రను నిజంగా అభినందిస్తున్నామన్నారు. వెల్లంపల్లి గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు మీ ఆధ్వర్యంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా అమ్మవారి గుడి పైన ఆ 3 సింహాలు దొంగ ఎవరో అందరికీ తెలుసు. ఎక్కడ డబ్బులు అక్కడ సర్దుకొని, ఇక్కడ దొంగలు అక్కడ గప్చూప్ సాంబార్ బొడ్డి అని సైలెంట్గా నాకెందుకులే అని కూర్చుంటే అయిపోదు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తామన్నారు. ప్రభుత్వంలోనే మీతో పాటే స్టార్ట్ చేసి 15 నెలల్లోనే 1300 కోట్లతో మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి ప్రజలందరికీ కూడా కొన్ని వేల మందికి సేవలు అందించడం జరుగుతుందని, ఇవన్నీ ప్రజలకు తెలియాలని చెబుతున్నామన్నారు. మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది. కూటమి నాయకులు ప్రజలకు సేవ చేయాలని ఆలోచనలో ఉంటే పనులేని మంగళోడు పిల్లి తల గోరికాడు అంట. ఈ విధంగా కొంతమంది వైసీపీ నాయకులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరి తలలు గొరికేసి కూర్చున్నాడు. ఇప్పుడు ఏ పిల్లి ఏ సందులో దొరుకుతుందా అని చూస్తున్నారు. అతి త్వరలోనే భరతం కూడా పడతామని చెప్పారు. నమస్కారం, నా పేరు తిరుపతి అనుష, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. మరి కొంతమంది ఎప్పుడెప్పుడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముదామా అని చెప్పి ఎదురు చూస్తున్న కొంతమంది నాయకుల్లో ఒక నాయకుడు మన పశ్చిమ నియోజకవర్గంలోని వెల్లంపల్లి గారు నిన్న కొన్ని దుష్ప్రచారం చేయడం విన్నాము. నిమజ్జనం వినాయకుడి అధినాయకుడు వినాయకుడిని ముందుగా నేను కోరుకుంటుంది ఏంటంటే ఈ వైసీపీ వారికి కొంచెం బుద్ధి జ్ఞానం ప్రసాదించమని చెప్పి నేను ముందుగా ఆ గణపతిని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా వినాయకుడి యొక్క పందిరిలో ఎన్నడూ జరగని విధంగా చక్కగా అన్నీ కూడా నిమజ్జనం అయ్యి అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. మరి దీన్ని ఓర్చుకోలేని వెల్లంపల్లి మరి ఈ విధంగా విషం కక్కడంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వ్యవస్థపై మీరు చేస్తున్న ఆరోపణని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు గత వైసీపీ ప్రభుత్వంలో మీరు పోలీస్ వారిపై ఎంతటి ప్రెజర్ పెట్టారు, వారిని ఒక కార్యకర్తలాగా ఏ విధంగా వాడుకున్నారో ప్రజలందరూ కూడా చూశారు. మరి పశ్చిమ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుండి ఏ పందిరికైనా సరే లేదు అనకుండా అన్నదానానికి ఎన్నో వేల క్వింటాలు ఈ రోజున ప్రతి ఒక్క పందిరికి వెళ్ళిన సంఘటన మనం చూసాం. అదేవిధంగా అయ్యే ఖర్చు కూడా, ఆ పందిరికి అయ్యే ఖర్చు కూడా ఎక్కడా లేదు అనకుండా మన ఎమ్మెల్యే సుజనా గారి నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనం వెళ్ళడం చూసాం. ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పోలీస్ వారందరూ కూడా వారి యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వహించి ఈ 11 రోజు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకునే విధంగా వారి యొక్క పాత్రని మేము నిజంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా వెల్లంపల్లి గత ప్రభుత్వంలో మాజీ దేవాదాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు మీ ఆధ్వర్యంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. దానిలోని ముఖ్యంగా మన అమ్మవారి గుడి పైన 3 సింహాల దొంగ ఎవరో మనందరికీ తెలుసు.
మరి ఎక్కడ డబ్బులు అక్కడ సర్దుకొని ఈ రోజున ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ సాంబార్ గుడ్డి అని చెప్పి సర్దుకొని సైలెంట్గా నాకు ఎందుకు లేని కూర్చున్నంత మాత్రం అయిపోదు. ఖచ్చితంగా మీ అందరికీ రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తాము. దానికి నిధులు జారీ చేసుంటే ఇప్పటికే సగం పని పూర్తయ్యేది. మీరు చేసిన 25% పనిలో దాంట్లో కూడా 16% బిల్లులు ఇంకా పెండింగే ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలకి ఏదైతే మీరు బిల్లులు కట్టాలో అవి 16% ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. దాని విలువ వచ్చి 674 కోట్లు ఇంకా అప్పులోనే ఉంది అని కూడా మీకు తెలియజేస్తాం. ప్రజల్ని మభ్యపెట్టినంత మాత్రాన నిజాలు దాగవు అని తెలుసుకోండి రజనీ గారు. అదేవిధంగా మంగళగిరి మన కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని 17 నెలల్లోనే 17 నెలల్లోనే 11 గత ప్రభుత్వంలోని మీతో పాటు మీకంటే లేట్గా స్టార్ట్ చేసి ఒక 17 నెలల్లోనే 1100 కోట్లతో మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి ఈ రోజున ప్రజలందరికీ కూడా కొంత వేల మందికి కూడా సేవలు అందించడం జరుగుతుంది. ఇవన్నీ ప్రజలకి తెలియాలని చెప్పి ఈ రోజు నేను తెలియపరుస్తున్నాను. ఇదే విధంగా మీరు ఎన్ని మభ్య మాటలు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ఉంటుంది. మరి కూటమి ప్రభుత్వంలో నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఉంటే ఈ పనిలేని మంగళోడంట పిల్లిదల కొరిగాడంట. ఈ విధంగా కొంతమంది వైసీపీ నాయకులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరి తలలు గొరిగేసి మరి కూర్చున్నారు. ఇప్పుడు ఏ పిల్లి ఏ సందులో దొరుకుతుందా ఏ గొంతులో దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూడబోతున్నారు. మీ అందరి భర్తం కూడా అతి తొందరగానే పడతామని కూడా తెలియజేస్తూ